అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు 9:30 గ్రామస్తుల ద్వారా కబుర్ ఇచ్చింది సార్. ఎవరు పొద్దున్న వెళ్ళారు, మనిషి పడిపోయారు, వాటర్ ఫాల్స్ అని చెప్పారు సార్. ఈ హఠాత్తున మేము హాస్పిటల్కి మెసేజ్ ఇచ్చి నేను లోపల స్పాట్ చేశాను సార్. వచ్చేలోపు వాళ్ళు ఎవరు వస్తారు ఇక్కడ. విలేజర్లు కూడా ఎవరు లేరు. వాళ్ళు వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట. 7 మెంబర్స్, 6 మెంబర్స్ పైన ఉన్నారు. అందులో ఒక లేడీ ఉంది సార్. వాళ్ళంతా భార్యాభర్తలు అంతా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అట్లా స్టూడెంట్స్, జూనియర్ సీనియర్స్ అంతా కలిసి వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇట్లా సార్, ఇట్లా మేము ఫోటోలు దిగుతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా జారి ఒక అబ్బాయి కింద లోపలికి పోతూ ఉంటే కాపాడటానికి మా వాళ్ళు ప్రయత్నం చేస్తే వాడు కూడా లోపలికి పోతూ ఉంటే అర్జున్ అని ఒక అబ్బాయి కొంచెం హ్యాండ్సమ్ ఉంటారు సార్, సీనియర్ అంటే ఆ అబ్బాయి ముగ్గురినే కాపాడటం జరిగింది. ఈ ముగ్గురు కాపాడే క్రమంలో ఒక మనిషి మిస్ అయిన మనిషి కంటికి కనపడకుండా మునిగిపోవడం మూలంగా ఆ అబ్బాయిని ట్రేస్ చేయడానికి కాపాడలేకపోయాయని చెప్పి వాళ్ళు ఇప్పుడు మరి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మన డిపార్ట్మెంట్ సంబంధించిన ఎవరు లేరా? వాళ్ళు వెళ్ళొద్దు ఏమైనా ఆపలేదా సార్? అక్కడ చెక్ పోస్ట్ డ్యూటీ చేస్తున్నారు సార్. ఉదయం 9 నుంచి ఈవినింగ్ 6 వరకు పనిచేస్తారు సార్. కానీ వీళ్ళు మార్నింగ్ ఎర్లీ అవర్స్ రావటం మూలంగా మా వాళ్ళు క్యాబ్ రాకముందే వీళ్ళు రావటం మూలంగా అట్టయించిపోయారు. దాంతోపాటు వీళ్ళు ఎవరికి తెలియకుండా చెప్పబెట్టకుండా విలేజ్ల వాళ్ళ సహాయంతో లోపలికి రావడం జరుగుతుంది సార్. మాకు తెలిసి మేము ఎవరిని ఎలా చేయండి సార్. మా ఆఫీసర్స్ గట్టి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరో ఒకరు దొంగచాటు మాటగా మా చుట్టాలు ఉన్నారండి, తెలిసిన వాళ్ళ కోసం వస్తున్నాము అని చెప్పడం, అట్లా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది సార్. ఈరోజు జరిగింది మాత్రం వాళ్ళు ఎవరికి తెలియకుండా ఎర్లీ అవర్స్ రావటం మూలంగా మా డ్యూటీ ఆఫీసర్స్ రాకముందే ఇది జరగటం జరిగింది సార్. ఇది కాబట్టి ఇది హలో సార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. ఇప్పటి నుంచి నేను యూట్యూబ్లో చూసాను సార్ వీడియోస్. వాటర్ ఇంకా గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ వాటర్ ఫాల్ ఓపెన్ అనే వేయించాను సార్. ఇంకా మేము డైరెక్ట్ వచ్చినాం సార్. డైరెక్ట్ వస్తే కూడా ఏం ప్రాబ్లం లేదని ఉన్నది. అక్కడ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ మమ్మల్ని ఏం ఆపలేదు, ఎవ్వరు లేదు సార్. మేము ఉదయం 8:30 నుంచి 8:45 లోపు విలేజ్లోకి ఎంటర్ అయినాం సార్. ఈ వాటర్ ఫాల్కి వచ్చింది 9:30 లోపు వచ్చినాం సార్. పర్ఫెక్ట్ టైమింగ్ మాకు కూడా గుర్తుంది సార్. 9:30 లోపు వచ్చినాము. మేము ఆ ప్లాన్ అసలు ఏముండే అంటే జస్ట్ సైడ్స్కి ఫొటోస్ దిగేసి ఇక్కడ నుంచి వెళ్ళి భద్రకాళి టెంపుల్, ఇంకా 1000 పిల్లర్ టెంపుల్ వెళ్ళేసి ఇంకా ఇంటికి మళ్ళీ రిటర్న్ పోవాలనేసి ఉండే సార్. వచ్చినాం, ఫోటోస్ దిగేసాం సార్. ఈ రిటర్న్ పోయేటప్పటికి ఆ బాబు ఏమో జారి పడ్డాడు. ఫోటోలు దిగుతున్నప్పుడు జారి కింద పడ్డాడు. వీడి నుంచి సార్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి వెళ్ళి జారి పడుతుంటే మేము చెప్పినాము. నేను మా దాంట్లో మక్క పోయినది సార్. దుంకింది మక్కనే సార్, దుంకింది కాపాడడానికి దుంకితే ఆమెకు కూడా ఈత రాదు. సో అతను ఏం చేసినట్టే మక్కను పట్టుకున్నాడు. అతను కూడా దుంకింది, లోపల దుంకింది. అది చూసేసి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఆయన కూడా దుంకింది సార్. దుంకితే వీళ్ళు ముగ్గురు వాళ్ళే ఆపద ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఇంకోరు ఉన్నారు. చూసుకోండి, ఇక్కడ నుంచి ట్రై చేస్తాను సార్. దుంకడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు నేనేమో ఆల్రెడీ నీళ్ళ సార్ వాటర్ నడుస్తున్నాయి కదా సార్, అక్కడ ఉన్నాను. అక్కడ నుంచి దింకినా సార్ డైరెక్ట్ కిందకి. నాకు కూడా ఈత పర్ఫెక్ట్గా రాదు సార్, ఏదో కొంచెం వస్తుంది సార్ ఈత. వచ్చిన ఈతలో నేను ఇద్దరు నా నుంచి లాగినా సార్. ఆ నుంచి లాగినా అప్పటికి ఆ మనిషి ఏమో నాకు అవుతలేదు సార్. రిటర్న్ పోయినా నాకు అవుతలేదు. నేను ట్రై చేసిన, నాకు ఎంత అవుతుందో నా ప్రాణాలు అడ్డు పెట్టి నేను ట్రై చేసిన సార్. నాకు దొరకలేకపోయాడు. తర్వాతకి వస్తే ఈ మనిషి కూడా మునుగుతున్నాడు సార్. ఈ మనిషిని కూడా మొత్తం ఇటువైపు నుంచి వచ్చి మేమంతా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని బయటికి లాగినాం సార్. నేను కూడా చివరిగా మొత్తం 3 ప్రాణాలు అయితే కాపాడగలిగినా సార్. కానీ ఒక ప్రాణాలు అయితే నేను కాపాడగలిగాను సార్. కాపాడలేకపోయినా సార్. నేను నా అంతలో నేను ప్రయత్నం చేసి అసలు ఏం కావాలని చేయలేదు సార్. నేను అది యాక్సిడెంట్ రూపంలో అయిపోయినది. జారి పడ్డాడు మనిషి. అది లోతు ఉన్నదని కూడా మాకు తెలియదు. ఇంకా ఇది ఇంకా ప్రజెంట్ ఏమో ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటున్నారు ఇది క్లోజ్ ఉన్నది అనేసి. ఇది క్లోజ్ ఉన్నదని ఇటువైపు నుంచి లేదు సార్. రీసెంట్ యూట్యూబ్ వీడియో చూసి వచ్చినాం సార్ మేము. ఇంకా మీరు వచ్చినప్పుడు అక్కడ మెయిన్ రోడ్ దగ్గర చెక్ పోస్ట్ ఉంది, అక్కడ ఎవరు లేరా? లేదు సార్, ఎవరు లేదు సార్. చెక్ పోస్ట్ కూడా ఎవరు లేకుండా మేము వచ్చినాం. ఊర్లోనే బండి పెట్టినాం. ఊరోనే మాకు ఈ దారి చూపించారు సార్. ఇట్లా స్ట్రేట్ బోర్డు వస్తుంది, బోర్డు నుంచి వెళ్ళి దారి పడండి, వాటర్ ఫాల్ వస్తుందని చెప్పిండి, ఎంజాయ్ చేయండి కూడా చెప్పారు సార్. మేము వచ్చినాం, ఫోటోలు దిగేస్తాం, ఇంకా బయలుదేరదాం అనే సిచ్యువేషన్ ఇట్లా అయినా సార్. అది అవ్వగానే ఫస్ట్ పాయింట్ నేను మా వాళ్ళని ఎంతవరకు కాపాడగలిగితే అంతవరకు కాపాడినా. ఇంకా నాతో అవుతుంది అనేసి నేను ఫైర్ లైన్ అన్నీ అందరికీ కాల్ చేసినా సార్.
వాళ్ళు చాలామంది మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేశారు సార్. వాళ్ళని పిలుస్తున్నా వాళ్ళు చివరికి వచ్చారు సార్. వచ్చిన డ్రైవర్స్ వచ్చారు సార్. ఫస్ట్ డ్రైవర్స్ ట్రై చేసారు సార్ దించారు కానీ వాళ్ళకి ఎవ్వరు దొరకలేదు సార్. వాళ్ళు ఇంకా అంటున్నారు మాకు ప్రాణాలకు కష్టము, మేము ఇంకా పోలేము లోతుకి అని వాళ్ళు కూడా పోలేదు సార్. నెల అయిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినారు సార్. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు సార్. వాళ్ళు వచ్చారు కానీ మరి ఏమన్నా సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నారా? ఇప్పుడైతే వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ ఆఫీసర్స్ మాట్లాడుతున్నారు, తొందరగా బయటికి తీస్తా అని చెప్తున్నారు సార్. ఓకే. మేము ఇవాళ సండే అని చెప్పి ఫ్రెండ్స్తోని యాక్చువల్గా మేము చిన్నప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్యామిలీలో అనమాట అందరం సండే ఎంజాయ్ చేద్దామని 1000 పిల్లర్ టెంపుల్, ఒక దుర్గామాత టెంపుల్, ఇంకోటి వాటర్ ఫాల్ గురించి చూసాము. యాక్చువల్గా ఇది యూట్యూబ్లో చూసామన్నమాట. ఇది కొండల వాటర్ ఫాల్స్ అని మ్యాప్స్లో, ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో ఇవి చూసాము. సో 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చే రోడ్లో సరే ఫస్ట్ చూసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు జస్ట్ ఫోటోస్ చేయడానికి వచ్చాము. మాకు ఎవరికి స్విమ్మింగ్ రాదు. యాక్చువల్గా నాకు మా ఫ్రెండ్కి ఇద్దరికి మాత్రమే జస్ట్ లైట్ వచ్చు, పర్లేదు బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. యాక్చువల్గా మేము ఇటు మాత్రమే మేము ఫోటోలు దిగాలని ట్రై చేస్తాము. మా ఫోటోస్ అన్ని ఇటు మాత్రమే ఉన్నాయి, వాళ్ళు రాళ్ళెక్కి చూడడం మాత్రమే. ఎందుకంటే మాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి వెళ్ళదలుచుకోలేదు. మా ఫ్రెండ్ ఒకడు మాత్రం ఎవరైతే మునిగిపోయినారో అతను మాత్రమే అక్కడ కొంచెం వెళ్ళినాడు. వాళ్ళు జస్ట్ వాటర్ దిగి ఫోటో దిద్దామని ట్రై చేసాడు. యాక్చువల్లీ లెగ్ స్లిప్ అయిపోయింది. వాడు మునిగిపోతున్న సంగతి మాకు తెలియదు, ఎందుకంటే అరవట్లేదు. మా వాళ్ళు చూసేసి మా అక్క ఇంకా మా తమ్ముడు ఇద్దరు కలిసి ఏం చేశారంటే దూకినారు దాంట్లోకి. యాక్చువల్లీ వాళ్ళకి స్విమ్మింగ్ రాదు. వాడు మునిగిపోతున్న మ్యాటర్లోనే వాళ్ళు దూకేసినారు. వాళ్ళు దగ్గరికి వెళ్ళిపోవని ఆటం వాళ్ళ కాలు స్లిప్ అయిపోయింది, వాళ్ళు మునిగిపోయినారు. మా ఫ్రెండ్ పైకి చూసి దూకేసిండు డైరెక్ట్ వాటర్కి. వాళ్ళు ఇద్దరిని కాపాడేలోపు వాడికి యాక్చువల్గా కాలు వాడు గుంజేసరికి ఏమైందంటే వీడికి బ్రీత్ అవుట్ అయిపోయింది. వీడు ఒకటేసరికి ముందరికి వచ్చి ఒకటి తర్వాత ఒక చేయి గుంజేసరికి ఇద్దరు బయటకు వచ్చినారు. ఇంకోటి ఇక్కడ మునిగిపోయినాడు, వాడిని బయటికి తీసినారు. వాడు చూసాక వాడు కనిపించట్లేదు అసలుకి. ఉన్నది ఒకటే స్పాట్ అక్కడ. ఇక్కడ చాలా అప్పుడు మేము వచ్చినప్పుడు ఒక 10 మెంబర్స్ వరకు ఉండే. అందరిని అడుక్కున్నాము, బ్రో హెల్ప్ చేయండి. వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు కానీ అందరూ చూసి వెళ్ళిపోయినారు. దాని తర్వాత ఇంకొక 3-4 మెంబర్స్ వచ్చారు, వాళ్ళని అడుక్కున్నాము, వాళ్ళు చూసి వెళ్ళిపోయినారు. మాకు అందరికీ స్విమ్మింగ్ కాక అప్పటికే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఫైర్ స్టేషన్స్ ఎవరు పడితే వాళ్ళని హెల్ప్ చేయడానికి ఫోన్ చేస్తే లోకల్లోనే పిలిపడానికి మా ఇద్దరిని పంపించాము. లోకల్స్ని పిలిచారు, స్విమ్మర్స్ ఎవరన్నా వస్తే కాపాడడానికి వచ్చారని. కానీ ఎవ్వరు రాలేదు, హెల్ప్ చేయడానికి కూడా రాలేదు. మాకు స్పాట్ డేంజర్ అని కూడా తెలియదు. వచ్చేటప్పుడు మాకు అసలు ఏ సైన్ బోర్డ్స్ కానీ పడలేదు. డైరెక్ట్ వచ్చేటప్పుడు మాకు రూట్ తెలియదు, ఫస్ట్ టైం రావడం కూడా. అక్కడ ఊళ్ళోని వాటర్ ఫాల్ ఎక్కడ అంటే వాళ్ళు మాకు డైరెక్షన్ చూపించినారు. స్ట్రైట్కి వెళ్తే మీకు ఇది వస్తుంది, ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే వాటర్ ఫాల్ వస్తుంది అని. కనీసం ఇది డేంజర్ కాదు, లోతు ఉంటుంది అని కనీసం మేము చెప్పలేదు. అయినా మాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి వాటర్ రిస్క్ కూడా దిగదలుచుకోలేదు. మా లెఫ్ట్ సైడ్ వాటర్ అక్కడ వాళ్ళకి ఫోటోస్ దిగినాము. వెళ్ళిపోదామన్న టైంలో వాడు ఒక ఫోటో అని చెప్పి వాడు చెప్తే వినకుండా కూడా లోపలికి వెళ్ళాడు. మనకు ఆ స్లిప్ అయిపోయింది. ఇక అట్లా మొత్తం జరిగిపోయింది. మరి ఇప్పుడు వచ్చినప్పుడు మీకు అక్కడ హైవే మీద చెక్ పోస్ట్ ఒకటి కనపడుతుంది, అక్కడ ఎవరు లేరా? ఫారెస్ట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళొద్దని చెప్పలేదా? ఎవరు లేదు సార్. అసలు మేము చూసినప్పటికైతే అక్కడ మాకు ఎవరు కనపడలేదు, డైరెక్ట్ వచ్చేసినాము. అక్కడ చెక్ పోస్ట్ ఉంది కదా, ఆ చెక్ పోస్ట్ దగ్గర ఎవరు లేరా? అనిపించింది కానీ మమ్మల్ని ఎవరు ఆపలేదు. మాకు అక్కడ ఎవరు కనిపించలేదు కూడా కనిపించలేదు. ఓకే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.